తల్లిని పాడి పంటలను కొంతమందికి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్న పల్లెల్లో మట్టి వాసన తెలిసిన యువకులు ఆ మట్టిని ప్రేమిస్తారు. దానికి నిదర్శనమే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూగజీవాల ప్రేమ. ఉదయగిరి శివార్లలో వెంకటంపేటలో ఓ ఫారంని చూస్తే ఊళ్ళో ఉన్న పశువులన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపిస్తుంది. దేశవాళీ ఆవుల నుంచి సంకరజాతి గోవుల వరకు రకరకాల పశువులకు ఇది నిలయం. కుక్కలు, కోళ్లు ఇలా అనేక రకాల పశు పక్షాదులకు నిలయమైన ఈ ఫారంలో జంతు ప్రేమ కూడా అనంతం. వ్యాపార దృక్పథం మచ్చుకైనా కనిపించని ఈ ఫారంలో గోవులు, గేదెలకు తీసే పాలను ఇంటి వాడకానికి పోను మిగిలినవన్నీ దూడలకు వదిలేస్తారు. ఇద్దరు మనుషులతో ఆ పశువులు రోడ్డు మీద పోతుంటే ఊళ్ళో పశువులన్నీ కలిసిపోయినట్టు ఉంటుంది. వెంకటేశ్వర్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిరుచికి అత్తమామలు తోడుగా అండగా ఉంటూ ఫారం బాధ్యతలను చూస్తుంటారు. ఈ ఫారంలో మరో లోకాన్ని చూడండి. నా పేరు మట్టల పద్మావతి. ఈ డైరీ అంతా మా అల్లుడు వాళ్ళది. ఇంకా మేము కూడా దగ్గర నుంచి చూసుకుందామని వచ్చిన ఇష్టం మాకు ఇవంటే. ఇంతకుముందు కోదట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఉండేవి గేదెలవి, ఈ కోళ్ళు గేదెలు అన్నీ ఉండేవి. కుక్కలు, రామచిలకను కూడా పెంచుకున్నాను. నాకు రామచిలక పేపర్లో కూడా ఇచ్చారు అప్పట్లో. మాట్లాడేది కూడా పాపం. తర్వాత నేను ఊరికి వెళ్ళుంటే బయటకు వెళ్ళిపోయింది. అలా అంటే చిన్న పాప అప్పుడు పడిపోతే కాలు ఇరిగింది. ఇంకా పెంచుకుని 7 సంవత్సరాలు ఉంది. మీరు రకరకాల జాతులు ఆవులు తెచ్చారు కదా? అవి కొన్ని కాంక్రీట్, కొన్ని గిరి, కొన్ని పుంగనూరు. ఈ గేదెలేమో ఏమంటారు, గమిడి గేదెలో ఏమంటారు, గమిడి గేదెలు ఉంటుందని. ఈ కుక్కలు కూడా వీటి పేరు ఏదో ఉందండి, పొట్టేళ్ళు, కుక్క పిల్లలు. కోళ్ళు కరకనాట ఒకటి, పెద్ద సైజు కోళ్ళు ఒకటి, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు, ఇవన్నీ పెంచుతున్నాం అన్నమాట. ఇష్టం ఏదో వాటితోటి మనుషుల కంటే అవే ఎక్కువ. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయమ్మా? బాగానే 5-6 లీటర్లు ఇచ్చేవి. ఇప్పుడు మేము ఇంకా దూడలకి వదిలేస్తాం. కొంచెం ఇంట్లో తీసుకొని మిగిలిన దూడలకి వదిలేస్తాం. మీరు జంతు ప్రేమికులు, ఆవులు బాగా సాగుకోవడం చాలని కొంటమే కానీ నమ్మలేదు. ఇంకా ఒక 2-3 కొద్దిగా ఏదైనా అయితే పాపం బాధ అనిపిస్తుంది. ఈ కుక్కలు కూడా ఎక్కడి నుంచి తెచ్చారు? ఐడియా మీ ఆల్రెడీ తెలుసు. యూట్యూబ్ లో చూసి తెచ్చారండి. ఇంతకన్నా బక్కగుండి 25,000 పెట్టి తెచ్చారు.
ఇగో దీని డాడీనే తెచ్చారు. ఇది మా దగ్గర కొనుక్కొచ్చిన దానికి పుట్టింది. టిప్పు వాడి పేరు